ఏమంటే ఈ రోజు ఈ మేడలో ప్రత్యేకటువంటి కార్మిక వర్గంగా ఉన్నటువంటి 8 గంటల పనిదినం కోసం అక్కడ ఉన్నటువంటి పోరాట దినంగా చేసినటువంటి సందర్భంలో ఆ సందర్భాన్ని ఉద్దేశించి 8 గంటల పనిదినం కోసం మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా 8 గంటల పనిదినం సాధించినటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని ఉద్దేశించి ఈరోజు మనం 141 సంవత్సరంగా మనం ఈరోజు మేడేను జరుపుకుంటూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పోరాట స్ఫూర్తిని కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం, సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం కూడా పోరాట స్ఫూర్తితో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే ఏదైతే గ్లోబలైజేషన్లో భాగంగా సింగరేణికి సంబంధించి కానీ లేకపోతే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి సంబంధించి కానీ 8 గంటల నుంచి వెళ్ళి 12 గంటలు, 12 గంటల నుంచి వెళ్ళి 14 గంటలు తీసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. దాన్ని అందరూ కూడా వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా భిన్నమైనటువంటి తేడాలని, ఆ భిన్నమైనటువంటి తేడాలని కూడా వెనక్కి తగ్గించుకొని కార్మిక వర్గం ఏదైతే 8 గంటల పనిదినం కావాలి, ఏదైతే ఆ కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు కావాలో ఆ హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అవసరానికి అనుకూలంగానే ప్రభుత్వాలు కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నుండి పిలుపునిస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై జై తెలంగాణ.